వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు నిర్దిష్ట విరామం తర్వాత రాశిచక్ర గుర్తులను, నక్షత్రాలను మారుస్తాయి. దీని వలన అనేక సార్లు శుభ లేదా అశుభయోగం ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో సూర్యగ్రహం శక్తి, ఆత్మవిశ్వాసం, గౌరవం, స్థానం కారకంగా పరిగణిస్తారు. అదే సమయంలో నీడ గ్రహం కేతువు వ్యక్తికి కీర్తిని తెస్తుంది. ఆర్థిక సమస్యలను తొలగిస్తుందని నమ్ముతారు. ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్ట్ నెలలో సింహ రాశి ప్రవేశం చేస్తాడు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు సెప్టెంబర్ నెలలో కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అంతుచిక్కని గ్రహం కేతువు గతేడాది నుంచి కన్యా రాశిలో సంచరిస్తోంది. సెప్టెంబర్ 16, 2024 నుండి సూర్యుడు కన్యా రాశిలో తన ప్రయాణం ప్రారంభిస్తాడు. నెల పాటు ఈ రాశిలో ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశిలో సూర్యుడు, కేతువుల కలయిక వల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది. గ్రహణ యోగం శుభప్రదంగా పరిగణించబడదు. అయితే సూర్య, కేతు కలయిక కొన్ని రాశిచక్ర గుర్తులకు ప్రయోజనకరంగా ఉండవచ్చు. సూర్యుడు, కేతువు దగ్గరికి రావడం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. వృషభ రాశి సూర్యుడు, కేతువుల కలయిక వృషభ రాశి వారి జీవితంలో చాలా పెద్ద మార్పులను తీసుకువస్తుంది. మీరు విద్యా పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. విదేశాల్లో చదవాలనే కోరిక నెరవేరుతుంది. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. ఈ సమయంలో మీరు వృత్తికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. సింహ రాశికి అధిపతి సూర్యుడు. అందువల్ల ఈ రాశి వారికి సూర్యుడు, కేతువుల కలయిక వ్యాపారంలో లాభాన్ని కలిగిస్తుంది. ఈ కాలంలో వ్యాపారంలో వృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి. సంపద, సంతోషం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆస్తి సంబంధిత వివాదాల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని విధంగా పురోగతిని సాధిస్తారు. వృశ్చిక రాశి సూర్యకేతువుల కలయిక వచ్చే గ్రహణ యోగం వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు భౌతిక సుఖాలను అనుభవిస్తారు. మీ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పని విజయవంతమవుతుంది. మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. ఆకస్మిక డబ్బు ప్రవాహం పెరుగుతుంది. విద్యా పనుల్లో కొత్త విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. ధనుస్సు రాశి సూర్య, కేతువుల కలయిక ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సమాజంలో చాలా గౌరవం పొందుతారు. కెరీర్లో కొత్త శిఖరాలను అందుకోగలుగుతారు. వృత్తి జీవితంలో పురోభివృద్ధికి అనేక అవకాశాలు ఉంటాయి. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి.